నమస్కారం ఫ్రెండ్స్, మనం టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ప్రతి లైన్ టు లైన్ ప్రతి పాయింట్ కూడా టచ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క పాయింట్ని కూడా మిస్ కాకుండా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా మీకు తెలియజేస్తున్నాం. పారిశ్రామిక విప్లవం 7వ తరగతిలోని 8వ పాఠం. ఈ లెసన్ అర్థం చేసుకోవడానికి ఇంచుమించు మనకి 2.5 గంటలు పడుతుంది. ఈ వీడియో విన్న తర్వాత అదే లెసన్ మీకు అర్థం చేసుకోవడానికి 12 నిమిషాలు పడుతుంది. అంతేకాకుండా మన వీడియోలన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాన్నే, టెక్స్ట్లో ఉన్న అంశాన్ని ప్రతి పాయింట్ని కూడా టచ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా తెలియజేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. పారిశ్రామిక విప్లవం, దీనికి సంబంధించి పారిశ్రామిక విప్లవం యొక్క ప్రారంభం, ఈ ప్రారంభం గురించి చూసినట్లయితే 1500, 1800 ఈ మధ్య కాలంలో పారిశ్రామిక విప్లవానికి సంబంధించి వ్యాపార అభివృద్ధి అనేది జరిగింది. ఎప్పుడు అంటే 1500, 1800 ఈ మధ్యకాలంలో వ్యాపార అభివృద్ధి పారిశ్రామిక విప్లవం సంబంధించి జరిగింది. ఎక్కువగా అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల మధ్య ఈ వ్యాపారం అనేది అభివృద్ధి పొందింది. ఇక్కడ సబ్ కాంట్రాక్టింగ్ పద్ధతి అని ఒక విధానం ఉంది. అంటే ఏంటో చూద్దాం. సబ్ కాంట్రాక్ట్ పద్ధతిని ఎవరు ప్రారంభించారు అంటే యూరోపియన్ వర్తకులు ప్రారంభించారు. వస్త్ర పరిశ్రమకు కావలసిన సామాగ్రి ఉత్పత్తి చేయడానికి, వస్త్ర పరిశ్రమలో పనిచేయడానికి సంబంధించిన విధానం ఇది. ముందుగానే ఈ యొక్క పెట్టుబడిదారులు ఏం చేస్తూ ఉంటారంటే చిన్న రైతులకు, చేతి వృత్తుల వారికి పెట్టుబడి పెడతారు. ముందుగానే చిన్న రైతులకు, చేతి వృత్తుల వారికి పెట్టుబడి పెడతారు. ఎందుకంటే ఈ పరిశ్రమల్లో పని చేయడానికి. చిన్న రైతులు చూసినట్లయితే ఆ కాలంలో వ్యవసాయంలో ఎక్కువగా నష్టాలంటూ సంభవిస్తూ ఉండేవి. ఈ నష్టాల వల్ల రైతులందరూ కూడా వ్యవసాయాన్ని విడిచిపెట్టి పశువులను మేపడమే వృత్తిగా కలిగి ఉన్నారు. ఆ సమయంలో సబ్ కాంట్రాక్టింగ్ విధానం వల్ల పరిశ్రమల్లో పనిచేయడం ద్వారా కొంత ఊరట అనేది రైతులకు లభించింది. అదేవిధంగా చేతి వృత్తుల వారికి కూడా లభించింది. సబ్ కాంట్రాక్టింగ్ పద్ధతి అంటే ఈ కాంట్రాక్టుదారుడు ముందుగానే చిన్న రైతులకు, చేతి వృత్తులు గల వారికి చెల్లింపులు చెల్లిస్తాడు. ఈ చిన్న రైతులు ఆ కాలంలో వ్యవసాయంలో ఎక్కువగా నష్టాలు రావడం వల్ల వ్యవసాయాన్ని విడిచిపెట్టారు. వ్యవసాయాన్ని విడిచిపెట్టి పశువులను మేపడమే వృత్తిగా కలిగి ఉన్నారు. అయితే ఆ సమయంలో ఈ సబ్ కాంట్రాక్ట్ పద్ధతి అమల్లోకి రావడం వల్ల వీరందరూ ముందుగానే రైతులకు పెట్టుబడి పెట్టడం వల్ల కొంత ఊరట అనేది రైతులకు లభించింది. తద్వారా వారు పరిశ్రమల్లో పనిచేయడానికి సిద్ధపడ్డారు. అదేవిధంగా చేతి వృత్తుల వారు కూడా వారికి చేతి నిండా పని అనేది లభించింది. మొదట ఈ బ్రిటన్లో ఈ వ్యాపారం ఏం చేస్తూ ఉండేవాడు అంటే ముడి నూలును సరఫరాదారుని వద్ద కొనేవాడు. సరఫరాదారుని వద్ద ముడి నూలు కొని అక్కడ నుండి నూలు వడికే వారి వద్దకు దాన్ని తీసుకువెళ్ళేవారు. ఆ నూలు వడికేవాడు ఏం చేసేవాడు అంటే దాన్ని దారంగా మార్చేవాడు. దారంగా మార్చిన తర్వాత అక్కడి నుంచి 3వ దశ ఏంటి అంటే నేత పనివారి వద్దకు తెచ్చేవారు. ఆ దారాన్ని నేత పనివారి వద్దకు తెచ్చేవారు. వారు వస్త్రాన్ని నేసేవారు. అక్కడ నుండి మరలా శుభ్రపరిచే ఫుల్లర్స్ వద్దకు తీసుకొచ్చేవారు. వస్త్రాన్ని శుభ్రపరిచే ఫుల్లర్స్ వద్దకు తీసుకురావడం జరిగేది. అక్కడ నుండి రంగులు అద్దేవారు. ఆ రంగులు అద్దేవారి వద్దకు తీసుకురావడం జరిగేది. ఇక్కడతో వస్త్రం అనేది పూర్తయ్యేది. ఫైనల్ ఫినిషింగ్, ప్యాకింగ్ ఇవన్నీ కలిపి ఎక్కడ జరిగేది అంటే లండన్లో జరిగేది. ఫినిషింగ్ వర్క్ అంతా కూడా అక్కడ జరిగేది, లండన్లో జరిగేది. ఇది సబ్ కాంట్రాక్ట్ పద్ధతి. తర్వాత పూర్వ ప్రాథమిక వృద్ధి దశ కర్మాగారాలు. ఇక్కడ అన్ని రకాల పనివారు ఇక్కడ ఒకే చోట పనిచేసే కేంద్రాలనే కర్మాగారాలు అన్నారు. కర్మాగారాలు అంటే ఏంటి అంటే అన్ని రకాల పనివారు ఒకే చోట పనిచేసే కేంద్రాలను కర్మాగారాలు అన్నారు. ముడి సరుకులతో వస్త్రాలు తయారు చేసేవారు. ముడి పత్తి ఎక్కడి నుంచి కొనేవారు ఈ బ్రిటన్ వాసులు అంటే ఇండియా నుండి, ఇతర దేశాల నుండి ముడిపత్తిని కొనేవారు. అంటే మన దేశము ముడిపత్తి బ్రిటన్కు సరఫరా చేస్తూ ఉండేది. తర్వాత ఎక్కడ అమ్మేవారు తయారైన వస్త్రాలను అంటే అమెరికా, ఇండియా ఈ ప్రాంతాలకు ముఖ్యంగా అమ్మేవారు. తర్వాత
వలస దేశం. అసలు వలస దేశం అంటే ఏంటి అంటే, ఏ దేశ సహజ వనరులు ఇతర దేశ ప్రయోజనం కోసం వినియోగం అవుతాయో ఆ దేశాన్ని వలస దేశం అంటారు. వలస దేశం అంటే ఏంటి అంటే, ఏ దేశ సహజ వనరులు ఇతర దేశ ప్రయోజనం కోసం వినియోగం అవుతాయో ఆ దేశాన్ని వలస దేశం అనేవారు. ఈ యొక్క ప్రతి దశలో కూడా ఇలా పనిచేయడానికి 20 నుండి 25 మంది చేతి వృత్తి పనివారు ఉపయోగపడేవారు. ప్రతి దశలో పనిచేయడానికి 20 నుండి 25 మంది చేతి వృత్తి పనివారు ఉపయోగపడుతూ ఉండేవారు. ఇలా వర్తకుడు లాభం పొంది హస్తకళాకారుని మీద ఆధిపత్యం మొదలుపెట్టాడు. ఈ హస్తకళాకారుని వద్ద ఆధిపత్యం మొదలుపెట్టి లాభం పొందిన కాలాన్నే పూర్వ పారిశ్రామిక వృద్ధి దశ అన్నారు. ఏమన్నారు అంటే పూర్వ పారిశ్రామిక వృద్ధి దశ అన్నారు. పారిశ్రామిక విప్లవ ప్రారంభం. పారిశ్రామిక విప్లవ ప్రారంభం ఎప్పుడు ప్రారంభం అయ్యిందంటే 1750, 1850 ఈ మధ్యకాలంలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైందని చెప్పవచ్చు. తర్వాత మెషినేజ్. ఈ మెషినేజ్ అంటే ఏంటి అంటే, మనం ఉపయోగించే పరికరాలు బ్రిటన్లో యంత్రాలు, యంత్ర పరికరాలు ప్రారంభానికి నాంది పలికిన కాలాన్నే మెషినేజ్ అంటారు. అంటే మనం రాట్నము, మగ్గము ఇటువంటి అన్ని పరికరాలు కూడా ఉపయోగిస్తున్నాం. వీటి ద్వారా బ్రిటన్లోని యంత్రాలు, యంత్ర పరికరాలు రూపుదిద్దుకున్నాయి. ఈ కాలాన్ని మెషినేజ్ అని పేర్కోవడం జరిగింది. తర్వాత జేమ్స్ వాట్. ఈయన ఇంగ్లాండ్ దేశంలో హస్తకళాకారుడు. జేమ్స్ వాట్ అనే ఆయన ఇంగ్లాండ్ దేశంలో హస్తకళాకారుడు. నీటి ఆవిరికి భారీ బరువు కదిలించే శక్తి ఉందని గ్రహించాడు. జేమ్స్ వాట్ నీటి ఆవిరికి భారీ బరువు కదిలించే శక్తి ఉందని గ్రహించి ఈ ఆలోచనతో ఆవిరి శక్తితో నడిచే యంత్రం కొనుక్కున్నాడు. జేమ్స్ వాట్ ఆవిరి శక్తితో నడిచే యంత్రం కొనుక్కున్నాడు. తరువాత ఆ కొనుక్కున్న యంత్రాన్ని బౌల్టన్ అనే పారిశ్రామికవేత్తతో చెప్పాడు. ఆ పారిశ్రామికవేత్తతో చెప్పడం వల్ల పెట్టుబడి అంతా కూడా పెట్టడానికి ఆ పారిశ్రామికవేత్త బౌల్టన్ భాగస్వామిగా జేమ్స్ వాట్స్తో చేరాడు. ఈ బౌల్టన్ ఏం చేస్తూ ఉండేవాడు అంటే మూలధనాన్ని సమకూరుస్తూ ఉండేవాడు. వాట్కు జీతం కూడా ఇచ్చేవాడు. జేమ్స్ వాట్కు జీతం ఇచ్చేవాడు. వచ్చిన లాభాల్లో 2/3 వంతు బౌల్టన్ తీసుకునేవాడు. 1/3 వంతు వాట్కి ఇచ్చేవాడు. అంటే జేమ్స్ వాట్కి లాభంతో పాటు జీతం కూడా ఇస్తూ ఉండేవాడు బౌల్టన్. తర్వాత పారిశ్రామిక విధానం 1750, 1850 మధ్యకాలంలో ఈ యొక్క పారిశ్రామిక విధానం అనేది సంభవించింది అని మనం చెప్పుకున్నాం. ఉత్పత్తి ప్రక్రియ ఈ కాలంలో ఇళ్ల నుండి ఫ్యాక్టరీలకు విస్తరించింది. అంటే వ్యాపారవేత్త ఏం చేస్తూ ఉండేవాడు అంటే ఒక్కొక్క దశలోనూ ఒక్కొక్క ప్రాంతానికి ఒక ముడి సరుకుని తీసుకొచ్చి దాన్ని వస్త్రంగా రూపొందించడానికి చాలా ప్రాంతాల్లో రూపొందిస్తూ ఉండేవారు. ఇలా కాకుండా కొంతకాలానికి ఏం చేశారంటే అన్ని ప్రాంతాలు ఇటువంటి పనులు చేసే అన్ని రకాల పనివారులని కూడా ఒకే చోటకు చేర్చి ఒక కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవే ఫ్యాక్టరీలు అని మనం పేర్కోవడం జరిగింది. ఉత్పత్తి ప్రక్రియ ఇళ్ల నుండి ఫ్యాక్టరీలకు విస్తరించింది. యంత్రాల యొక్క ప్రాధాన్యం అనేది పెరిగింది. భారీ స్థాయిలో వస్తువుల యొక్క ఉత్పత్తి జరిగింది. పెట్టుబడిదారులు. ఎవరు పెట్టుబడిదారులు అంటే ఉత్పత్తి సౌకర్యాలు సొంతంగా ఉండి నిర్వహణ చేసే వ్యక్తులనే పెట్టుబడిదారులు అంటారు. ఉత్పత్తి సౌకర్యాలు సొంతంగా ఉంటాయి. ఏంటి సౌకర్యాలు? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన ఇవన్నీ కూడా ఉత్పత్తి సౌకర్యాలని పేర్కోవడం జరుగుతుంది. అంటే ఇవి సౌకర్యంగా ఉండి నిర్వహణ చేసే వ్యక్తులనే పెట్టుబడిదారులు అంటారు. ఆ కాలంలో పని గంటలు చూసినట్లయితే ఫ్యాక్టరీలలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8:30 వరకు పనిచేసేవారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8:30 వరకు పనిచేసేవారు. మధ్యలో 1 గంట మాత్రమే విరామం ఉండేది. అదేవిధంగా గని కార్మికులు చూస్తే వీరు 12 గంటలు పని చేయవలసి వచ్చేది. వీరైతే 14:30 గంటలు పనిచేసేవారు. ఆ 14:30 గంటల్లో 1 గంట విరామం తీసుకుంటే 13:30 గంటల పని ఫ్యాక్టరీల్లో. అదే గని కార్మికులకి అయితే 12 గంటల పని చేయవలసి వచ్చేది. వీరందరూ కూడా కొంతకాలానికి ఐక్యంగా చేరి నినాదాలు, సమ్మెలు, ధర్నాలు మొదలుపెట్టడం జరిగింది. వీరి యొక్క డిమాండ్ ఏంటి అంటే పని గంటలను 8 నుండి 10 గంటలు ఈ మధ్యలో కుదించాలి అని డిమాండ్ చేశారు. పని గంటలు 8 నుండి 10 గంటల మధ్యలో కుదించాలని చెప్పి డిమాండ్ చేయడము, అంతేకాకుండా 14 సంవత్సరాల లోపులో వారిని పనిలో కూడా పెట్టరాదని డిమాండ్ చేయడం జరిగింది. అంటే బాల కార్మికుల నిషేధం గురించి వీరు కృషి చేసినట్లు మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, శక్తి ఆధార పారిశ్రామిక అభివృద్ధి.
ప్రాథమికంగా పరిశ్రమలు వేటిపై ఆధారపడ్డాయి అంటే బొగ్గు మీద, నీటి మీద ఆధారపడ్డాయి. ప్రారంభంలో బొగ్గు మీద, నీటి మీద పరిశ్రమలు అనేవి ప్రాథమికంగా ఆధారపడ్డాయి. తర్వాత స్టీమ్ ఇంజిన్, దీనినే ఆవిరి యంత్రం అంటారు. ఈ స్టీమ్ ఇంజిన్, ఆవిరి యంత్రం, దీని ఆవిష్కరణ నౌకా నిర్మాణ పరిశ్రమ అభివృద్ధికి దారితీసింది. స్టీమ్ ఇంజిన్ ఆవిష్కరణ నౌకా నిర్మాణ పరిశ్రమ యొక్క అభివృద్ధికి దారితీసింది. జల, రోడ్డు రవాణాలో 1/3 వంతు ఖర్చు తగ్గింది ఈ స్టీమ్ ఇంజిన్ కొనుక్కోవడం వల్ల. జల రవాణా, రోడ్డు రవాణా వీటిలో 1/3 వంతు ఖర్చు అనేది తగ్గింది. తర్వాత జార్జ్ స్టీవెన్సన్, ఈయన స్టీమ్ లోకోమోటివ్ కొనుక్కున్నాడు. జార్జ్ స్టీవెన్సన్ స్టీమ్ లోకోమోటివ్ను కొనుక్కోవడం జరిగింది. ఈ లోకోమోటివ్ లివర్పూల్ నుండి మాంచెస్టర్ వరకు కూడా 64 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం జరిగింది. దీని వేగం ఎంత అంటే గంటకు 46 కిలోమీటర్ల వేగంతో జార్జ్ స్టీవెన్సన్ రూపొందించిన స్టీమ్ లోకోమోటివ్ అనేది ప్రయాణించింది. తర్వాత జాన్ లేడన్ మెకడమ్, ఈయన 1840లో కంకర రాళ్లతో రోడ్లు నిర్మించే పద్ధతి కనుక్కున్నాడు. ఈ విధానం రోడ్డు నిర్మాణంలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. జాన్ మెకడమ్ రూపొందించిన కంకర రాళ్లతో రోడ్డు నిర్మించే విధానాన్ని రోడ్డు నిర్మాణంలో మైలురాయి అని పేర్కోవచ్చు. తర్వాత రైట్ సోదరులు, వీరు 20వ శతాబ్దంలో ఎయిర్ క్రాఫ్ట్ను కొనుక్కోవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.